నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్స్. ఈరోజు మన స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే రవ్వ లడ్డు. రవ్వ లడ్డు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా, సాఫ్ట్గా, మెత్తగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకొని దానిలో మనం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వ దొడ్డుది కాకుండా సన్నపు రవ్వ తీసుకొని చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రవ్వను దోరగా వేయించుకున్న తర్వాత వేరే బౌల్లోనికి తీసుకోవాలి. మనం రవ్వ ఎంత క్వాంటిటీతో తీసుకుంటామో అంతే క్వాంటిటీకి సరిపడా షుగర్ తీసుకొని పాకానికైతే తయారు చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ని వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా పాకం మరిగేటప్పుడు ఒక 2-3 ఇలాచీలని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన రవ్వ లడ్డు ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఒక బౌల్లో లేదా ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా కదుపుతూ ఉంటే ఉండలాగా వచ్చినట్లయితే పాకం రెడీ అయినట్టే. మనకైతే పాకం వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కకు తీసుకొని అందులోకి మనం దూరగా వేయించుకున్న ఉప్మా రవ్వనైతే కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా అందులోకి టేస్ట్ కోసం సాఫ్ట్గా రవ్వ లడ్డు రావడానికి నేనైతే కొద్దిగా కుడక పొడి యాడ్ చేస్తున్నాను. ఈ కుడక పొడి రవ్వ మంచిగా మిక్స్ అయ్యేలా మరోసారి మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. దీన్ని కొద్దిగా ప్లేట్లో వేసుకొని మిగిలిన దాన్ని పక్కకు పెట్టుకొని మూతతోని కవర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఎంతో సాఫ్ట్గా, జ్యూసీగా, మెత్తగా ఉండే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మొత్తం రెడీ చేసుకోవాలి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే రవ్వ లడ్డూలు అయితే ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.